Zabardast Khatarnak Comedy Show. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. అయితే ఈ సరికొత్త జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన K Square టీమ్ ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. సో సరిపోదా శనివారం మీ స్కిట్స్ తో రెడీగా ఉన్నారా? yes మీ టార్గెట్ ఏంటి? 54 56 చెప్పావు నిన్న 60 ఇస్తా మీకు ఏమైనా అభ్యంతరం? 56 ఎక్స్ట్రా 2 పాయింట్స్ ఇస్తాను చెప్పావు ఎప్పుడైనా 54 60 ఇవ్వాల్సింది వాళ్ళు మీరు కాదు మీరు ఇచ్చేటట్టు మేము పర్ఫార్మెన్స్ చేస్తాం. ఐ లైక్ ద కాన్ఫిడెన్స్. సరే మాటల్లో కాదు చేతుల్లో చేసి చూపించండి. yes అయితే మీ వైపు నుంచి ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ నేను, తర్వాత తమ్ముడు ఇమ్ము, తర్వాత మా చిన్న తమ్ముడు వస్తాడు. సో పెద్దన్నయ్య రండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్తింపు కార్డు ఉండాలి, కానీ మతి మరుపుకి కూడా గుర్తింపు కార్డు ఉండాలి అని అంటున్నాడు మన భాస్కర్. మరి ఇలా ఎందుకు అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. అడుగో మహారాజు ఇంతకి మన ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది? నడవట్లేదు నాన్న. మరి దానికి కాళ్ళు లేవుగా. ఏరా ఎక్సెక్టింగ్ ఉందా? ఏయ్ ఏంటి ప్రాబ్లమ్? బాబు, ఊర్లో ఉన్న మీ ఫ్యాక్టరీని వెంటనే మూసేయాలి. ఎందుకు? మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే నీరు చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువులో నీళ్లు ఊరి జనాలు తాగి మతి మరుపుతో చచ్చిపోతున్నారు. 100 మంది కోసం ఫ్యాక్టరీ మూయడం కుదరదు. ఏమంటావు డాడ్? కాపీ పేస్ట్ అంతేనంటారా? ఏమన్నావు? కాపీ పేస్ట్. అందుకే నోరు కంపు కొడుతుంది. కాపీ పేస్ట్ కాదు, పేస్ట్ కాపీ. పేస్ట్ చేసాకే కాఫీ తాగాలి. ఎవరు నువ్వు? అవుట్. సరే సరే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటా, ఆ అమ్మాయినే చేసుకుంటా. ఈ జితేంద్రనాథ్ పేరు చెప్పకపోతే నీకు ఊళ్ళో బ్రెడ్ కూడా దొరకదు. అలాంటి బిడ్డనిత్తనం ఎలా అనుకున్నావురా? నువ్వెన్ని చెప్పినా సరే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. నీకు ఆస్తిలో చెల్లిగవ కూడా ఇవ్వ పో. నా లవర్ వచ్చే టైం అయింది, ఇంకా రాలేదేంటి? భాస్కర్, ఏంటి? నన్ను లైఫ్ లాంగ్ నీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటావా? చూసుకుంటా, కానీ నువ్వు సైలెంట్ గా ఉండాలి. ఎందుకు? మిగతాలో డిస్టర్బెన్స్ అవుద్ది. ఏంది ఫోన్ మోగుతుంది? అయ్యో, హలో, సాయంత్రం 5 గంటలకి. ఓకే. ఎవరు? చెల్లితో మాట్లాడితే అనుమానిస్తావా సత్యం? చెల్లితో మాట్లాడితే గట్టిగా మాట్లాడాలి, కానీ ఇంత సైలెంట్ గా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడింది మీ చెల్లి. అసలు సొసైటీలో అమ్మాయిలకి సేఫ్టీ అనేది లేదు. ఆడవాళ్ళకి దెబ్బలు తగిలితే దానికోసమే కదా హాస్పిటల్లో మెడికల్ షాపులు కట్టారు. రష్మి గారు, ఖుష్బు గారు, సీరియస్ గా చెప్తున్నానండి. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళ రక్షణ కోసం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నా. మీరు బయటకు వెళ్ళేటప్పుడు పెప్పర్ స్ప్రేలు అవి పట్టుకెళ్ళకండి. 2 లీటర్ల వాటర్ బాటిల్ బ్యాగ్ లో పట్టుకుని వెళ్ళండి. ఎందుకు? ఎవరైనా దగ్గరికి వస్తే ఆ నీళ్ళతో మొహం కడిగేసుకోండి. ఆ వచ్చిన అట్లు జడ్డిపోతాడు. అసలు నీకు ప్రేమే లేదు భాస్కర్. అయినా మీ మగాళ్ళందరూ పెళ్లికి ముందు ఎంత ప్రేమగా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండరు ప్రేమ? ఇది మీ ఆడాళ్ళ భ్రమ. ఇప్పుడు వారంలో ఒక రోజు బిర్యానీ పెడితే నువ్వేమంటావు? అబ్బా, ఆవురు తింటా. రోజు బిర్యానీ పెడితే బోరు కొడుతుంది. మాకు అదే కొట్టింది. సరే గానీ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? అంటే మా ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది భాస్కర్. ప్రాబ్లం సత్య? మా ఊర్లో అందరికి మతిమరుపు ఉంది. ఒకరికి ఆధార్ కార్డు చూపిస్తే గానీ ఎవరు గుర్తుపట్టలేరు. అవునా? ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో, రేపే మీ ఊరు వచ్చేస్తా. అవునా? ఆధారపురం వస్తా పో. ఓకే. ఎవరండి ఇంట్లో? వచ్చాడు ఊరికి వీడే మునగాడు. ఎవరు బాబు నువ్వు? సత్య వాళ్ళ ఫాదర్. నేనే. మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఎంత సాంప్రదాయం! ప్రేమించిన అమ్మాయిని అడగడానికి వచ్చావు. నిజంగా గొప్ప అల్లుడు అయ్యా నువ్వు. థ్యాంక్స్ మామగారు. ఏమే రా, అల్లుడు వచ్చాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నన్ను ఏం చేస్తారు? నేనేం చేయలేను. నన్ను ఏదైనా చేయాలన్న నా మొగుడే. మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి. నేనే నీ మొగుండే. నేను నమ్మను. ఏరా, నన్ను ఎల్లుండి చేస్తావా? ఇది నీ పిల్లవేనా? నా పిల్లవే. మరి నమ్మట్లేదు. ఒక నిమిషం, ఆధార్ కార్డ్. ప్రత్యక్ష దైవం అండి. అల్లుడు వచ్చాడు. అల్లుడికి వెళ్ళి కాఫీ పట్టుకురా పో. ఓకే.
ఆధార్ కార్డు చూపిస్తే గానీ మీ ఇంట్లో గుర్తుపట్టరయ్యా. ఎందుకండి? ఊర్లో ఫ్యాక్టరీ పెట్టారు, అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చెరువులోకి వచ్చి ఆ నీళ్లు తాగడం వల్ల మొత్తం అందరం మర్చిపోతున్నాం. ఏమండి ఎవరివే నువ్వు? ఎవరివే నువ్వు? నేను పెళ్ళాన్ని. ఎవరు నువ్వు? బ్రోకరా? సార్ బ్రోకర్ కూడా సెట్ చేస్తావా? ఈ పల్లం సార్ అంటే ఈ పోస్ట్ ఉంటుందా పోతుందా అని తెలియక బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావు. నేను నిప్పురండి, కావాలంటే నన్ను కాల్చండి. ఏది రావట్లేదు మంట, రావట్లేదు మంట. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కంటే ముందు పనమ్మాయిని పిలిపియాలి. పిలిపించు. ఏవే ఎక్కడున్నా? వెళ్ళి అమ్మాయిని పిలుచుకొని రాపో. పని మనిషి ఉంది పని చేయడానికి, దాని పని నేను చేయడానికి కాదు. నువ్వు పని మనిషివే, అది నా పిల్లవే. ఇద్దరు మొదలెట్టారా? ఒకసారి వెనకాల తిరుగు. అంటే మళ్ళీ పూలు పెట్టుకొని ఇద్దరు నేను వాడి పెళ్ళాన్ని. ఇది నా పిల్లవే. నువ్వు పని మనిషివి. నరేష్ బాగుంటాడు, హైట్ గా ఉంటాడు, వాడు కోపం రాదు, ఎందుకంటే వాడికి లోపం ఉంది అని వాడిని వల్లేసుకుందాం అనుకున్నావా? నేను యజమాని, నేను పని మనిషివే. కట్టుకున్న పిల్లలని మాట్లాడి ఏమనండి. ఇది నా పిల్లం. మరి నేనేంటి? పని మనిషివే. నేనే పిల్లాన్ని. ఎక్కువ మాట్లాడమంటే ఈ మల్లెపూలు నేను తీసుకెళ్తా. బయట తీయండి. ఆధార్ కార్డులు చూపించుకోండి. మీద పడకండి, దూరం నుండి చూపించండి. సార్ ఏం ఫ్యామిలీ సార్ ఇది? ఆధార్ ఫ్యామిలీ. సరే అమ్మాయిని పిలిపించాను, త్వరగా తాళి కడతా. ఏవే అమ్మాయిని పిలుచుకొని రాపో. సరే ఆగండి అమ్మగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. యజమాని గారు యజమానిలా ఉండండి, పని మనిషి నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకు తీసుకొస్తావే? నేను ఎందుకు తీసుకొస్తానంటే నేను పని మనిషిని. నువ్వు నా మనిషివే. లేదు ఏ అంటే అదే యజమాని. ఆగ్రా. అమ్మాయిని తీసుకురాపో. సరే అమ్మగారు. సత్య మొత్తాన్ని కష్టపడి మీ నాన్న ఒప్పించా. సరే ముందు పంతులు పిలిపిస్తా. పంతులు గారు రండి. బాబు ఫోటో రెడీ, పిండాలు రెడీ, కాకులు ఎక్కడ ఉన్నాయి? కాకిలు వచ్చినాయి. పెళ్లి కొడుకు కూర్చోబెట్టండి అయ్యా, పెళ్లి కూతురిని కూడా కూర్చోబెట్టండి ఆయన. ఈడు జోడు చక్కనైనది. ఇది నీ పెళ్ళం రా. నాకెప్పుడైంది పెళ్లి? చెప్పు తీసుకొడతా, చూసుకో. బాబు అమ్మాయిని కూర్చోబెట్టండి. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్. ఏ ఆట ఆడుకుందాం? అమ్మ నాన్న ఆట. కోతి కొమ్మ. బాబు అమ్మాయిని కూర్చోబెట్టండి. బాబు కన్యాదానానికి టైం అవుతుంది, మామగారు వచ్చి కాలు కడగండి ఆయన. ఎవడు గడుగుతాడు? ఎందుకు గడుగుతాడు? కూతుర్ని కన్నావు కదరా, కన్యాదానం చేయి. డాక్టర్లు చెప్పారు నాకు పిల్లలు కష్టం అని. సారీ నాన్న, నేను కూతుర్ని. అవునా? అంటే మీరు మాట్లాడరేంటి? ఏదో పక్కింట్లో పంచదార దొరుకుతుందంటే వచ్చాను. ఏవండి అన్నగారు, షుగర్ ఉందా? గ్లూకోజ్ దగ్గర ఉంది. ఇక టైం లేదు కాబట్టి అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో వచ్చి జడలేపండి ఆయన, తాళి కడతాడు. ఏమైంది అన్నయ్య? వాడు నన్ను ప్రేమించి నా కడుపులో కాయించాడు అన్నయ్య. నన్ను ప్రేమించి నాతో తిరిగినప్పుడు గుర్తు రాలేనారా నేను? ఎవరిదాలు చూసుకోండి. ఏమండి ఒక్క నిమిషం పాటు ఇవన్నీ మొఖాలు ధరి పెట్టుకోండి. మంత్రి గారు మంగళసూత్రం ఇవ్వండి. ఇగోండి. అయ్యో మంచినీళ్ళు. మన చెరువులో మంచినీళ్ళు తాగు. చెరువులో నీళ్ళు మంచివి తాగు. తాళి కట్టిన ఆయన. తాళి నేనెందుకు కట్టాలి? అల్లుడా? అయ్యగారు ఇంట్లో పనోడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారంటే మీకు మంచి మనసు ఉండొచ్చండి, కానీ లోకం ఒప్పుకో. పనోడిలాగా అయ్యగారు ఇల్లు మొత్తం ఊడ్చేస్తాయి. ఇక్కడే చేస్తున్నారు నాన్న. అయ్యగారు ఒక్క రోజు సెలవిస్తే 4 రోజులు తిరిగి వచ్చింది కాకుండా ఇప్పు మనం ఇంట్లో పనోలు. ఈడిప్పుడు నన్ను కొడుకు అన్నాడు, ఇంకా సేపు వదిలేస్తే మిమ్మల్ని కూడా కొడుకు అంటాడు. నేను తండ్రి రా. చెరువు నీళ్ళు లాగండి. అమ్మా
సార్ బట్టలు ఎక్కడ ఉతుకుమంటావు చెప్పు నన్ను. అంటే ఇప్పుడు గుర్తు బట్టలు అయ్యగారు, నేను ఇక్కడ బట్టలు తూతూ ఉంటాను, బట్టలు బాబు. మరి పెళ్లి లేదు గిల్లి లేదు, వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పి ఇలా చేశా నేను. ఎందుకు నాన్న? లేకపోతే వీళ్ళే మన ఊర్లో ఫ్యాక్టరీ పెట్టింది, తీసేయమంటే తీయట్లేదు. అందుకని ఆ నీళ్ళు ఇచ్చి ఇలా పిచ్చోళ్ళని చేశా. ఇలా బుద్ధి రావాలి. పదండి పోదాం. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారు. ఖుష్బు గారు. భాస్కర్ గారు కాన్సెప్ట్ నిజంగానే బాగుంది, సింపుల్ కాన్సెప్ట్, వెల్ పర్ఫార్మ్. కామెంట్స్ అయిపోయి కాబట్టి స్కోర్స్ ఖుష్బు గారు, కృష్ణ భగవాన్ గారు. సో టోటల్ 16 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో కష్ట సుఖాలతో కూడుకున్న ఫ్యామిలీ ఎక్కడైనా చూసుంటారు, కానీ కామెడీతో కూడుకున్న ఫ్యామిలీ ఇక్కడే చూస్తారు అంటున్నాడు మన ఇమ్మాన్యుయల్. మరి ఈ ఫ్యామిలీ గోల్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఇమ్మాన్యుయల్ along with his team. పాటకవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిట్టకవాలా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. ఇదే నా పెళ్ళం. మా ఆవిడకి ఒక చిన్న జబ్బు ఉంది సార్. అదేంటంటే ఫేస్ బ్లైండ్నెస్. అంటే ఎవరి ముఖాలు సరిగ్గా గుర్తుపట్టలేదు అనమాట. ఫేస్ గుర్తుపట్టలేదు కదా, మరి చెవులకి ఏమైంది అనుకోవచ్చు. చెవులు కూడా వినపడవు సార్. ఎవరు వాయిస్ విన్నా ఒకే వాయిస్ లాగా వినపడింది. మరి ఏం చూస్తే గుర్తుపడుద్ది? సో అదే కొంచెం ప్రాబ్లం. పద లోపల పద. మళ్ళీ ఈ రోగం ఉన్నట్టు ఎవరు చెప్పక, అసలే పక్కన బ్యాచులర్స్ ఉంటున్నారు. లోపల బా. చిట్టా 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 నువ్వు ఇంత ముందు సద్దాం టీమ్ లో ఉండేవాడు కదా. అవును. ఇప్పుడే ఇమ్మాన్యుయల్ టీమ్ కి వచ్చావు. పార్టీలే మారే, టీములు మారలేనా? ఒక రూమ్ లో ఉంటున్నావు. నేను రైస్ పెడతా, నువ్వు కర్రీ పెట్టు. లేదు, నేను కర్రీ పెడతాను, రైస్ పెట్టు. నువ్వేం చేస్తావురా? చిమ్ముకుంటా ఉంటా. మంచి ఉంది. అమ్మాయి చూసారా? నేను అమ్మాయిని చూసారా? నేను చూసారా? అమ్మాయి నాది. ఫస్ట్ నేను చూసా. గుంట అని చెప్పా. ఏంట్రా పక్కింట్లో గోళ? పక్కింట్లో ఉండాలా వద్దా? పిచ్చి పిచ్చి చేసేలా. నమస్తే అంకుల్. పిచ్చి పిచ్చి చేసేలైతే రూమ్ ఖాళీ చెప్పి అర్థమవుతుందా? మీ అమ్మాయి ఇంత ముందు ఏమన్నా ఫారెన్ లో చదువుకొని ఇప్పుడు ఇంటికి వచ్చిందా? నాకు ఇంకా పిల్లే పట్టలేదా బాబు? అమ్మాయి మీ అమ్మాయి కాదా? అది అమ్మాయి కాదు, నా పిల్లం. ఏమైందిరా? నిజం చెప్పకుండా కాదు. నిజంగా నా పిల్లవే. ఒట్టు నీ మీద ఒట్టు, అది నా పిల్లవేరా. నేను చచ్చిపోతా అయితే. అసలు అయినా నా పిల్లంతో మీకేంట్రా పని? చూస్తా అమ్మాయి గొంతు కోసినా కదా అంకుల్. అది ఎంతమంది గొంతులు కోసిందో తెలిస్తే నువ్వు ఎట్టానా పో. ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పా, నీకు అసలే ఫేస్ బ్లైండ్నెస్, అలా ఒక్కదాని బయట తిరగకని చెప్పానా? ఏదో అందరం గుర్తుపట్టేసే దానిలాగా ఓవర్ యాక్షన్ చేస్తాం. ఇల్లు తుడిచానండి. లేదు పద లోపలికి. ఫేస్ బ్లైండ్నెస్ పక్కింట్లో అంకుల్ భార్యను చూడు, దానికి ఒక రోగం ఉంది, అది ఫేస్ బ్లైండ్నెస్ అంట. ఫేస్ కనపడదు, దానికి గుర్తుపట్టలేదు ఫేసుల్ని. అవునా? అవునరా. కనపడదా? కనపడదు. తమ్ముళ్ళు నేను బయటికి వెళ్ళి వస్తా, నీకు అసలే ఫేస్ కనపడదు, జాగ్రత్తగుండు. ఎవరన్నా వచ్చి ఏమే అని అంటేనే నీ మొగుడిని. అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగుండు. బయటికి వెళ్ళిపోయాడు, ఇదే ఛాన్స్. ఏమే ఏమండి ఏమండి, రాత్రి వేసి అలాగే ఉంది, మల్లెపూలు కూడా అలాగే ఉంచాను. టెన్షన్ పడుతున్నారు ఎందుకు? వద్దు, అక్కడికి వెళ్దామండి. సరే పద. ఎవడే ఈడు?
ఎవడ్రా నువ్వు? నేను నీ మొగుడినే. నా మొగుడా? పరాయుడు ఎవడో వచ్చి నీ మొగుడు అంటే నువ్వేం చేస్తున్నావురా? చెప్పు. పరాయుడు వాడే, వాడు పక్కింటోడు. నేనే నీ మొగుడిని. కాదు, చెయ్యిరా. నా మొగుడు నా మీద చెయ్యేస్తే నీకేంటి నొప్పి? మీరేయండి. వసే నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వస్తా. ఒక నిమిషం. వసే నేనే నీ మొగుడిని. వసే వసే. ఒరే ఒరే ఎవర్రా? చెప్పవా నువ్వు పరాయుడు అని? పక్కింటోడండి. పక్కింటోడే. ఏమండి? సాంప్రదాయిని బయటికి రా బ్యాచిలర్స్. అంకోల్ ఏమైంది అంకోల్? ఈడు నేను లేనప్పుడు నా పిల్లల దగ్గరకు వచ్చి మిస్బిహేవ్ చేశాడు రా. సారీ ఊడురా నువ్వు ఆడపడతాడు. సారీ చెప్తా. పిచ్చి పిచ్చేసా లేకండి. ఇంకొకసారి మా ఇంటికి వెళ్ళి వచ్చా చంపేస్తాను మిమ్మల్ని. పోన్రా. ఒకటే చెప్తా, గుర్తుపెట్టుకో. నేను వెళ్ళిన పని ఇంకా కాలేదు, వెళ్ళొస్తాను. ఒక పని చేయి, ఇట్రా పెట్టుకో. 4 గంటలు ఉంటాయి నీ మొగుడికి, అది గుర్తుపెట్టుకో. వచ్చేవాడైనా పలకరిస్తే ఫస్ట్ ఇలా అను, 4 గంటలు ఉన్నాడే నీ మొగుడు. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. ఇప్పుడే వస్తాను. ఏమే ఏమండి? రాత్రి మల్లెపూలు తెచ్చారు, స్వీట్స్ తెచ్చారు, అలాగే ఉన్న మీకు తిండో రాదా? ఇప్పుడు ఉన్నది తినేద్దాం పదా, తినేద్దాం పదా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కదా. ఆగండి. ఏమే ఆగరా? నీకు అలవాటు అయిపోయింది బాగా. నేను లేనప్పుడు ఏంట్రా? వచ్చే నేను మొగుడినే పద్దాకలు ఏంట్రా అంటావు? నువ్వు నా మొగుడు అని నేను ఎలా గుర్తుపట్టాలరా? తను 4 ఉంటే వద్దు, ఇడుకున్నా 4. వచ్చే అది కాదు, ఆ 4 నీ కాదు, ఈ 4 నీ. ఒక నిమిషం ఒకసారి పెట్టుకో. చాలా ఉన్నాయి. ఇక్కడ పట్టుకో. 4 సాంప్రదాయిని ఎక్కడ లోపల ఏం చేస్తారా? వాడు నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి మా ఆవిడతో మిస్బిహేవ్ చేశాడు. వాళ్ళిద్దరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఒక్కసారికి క్షమించి మన్నించి దయచేసి అర్థం చేసుకొని అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి. నా పరువు పోతుంది. నేను ఇక్కడ ఉండను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. దానికి ఎదుగుతాడకూడదు. ఒక పని చేయి, ఇలాంటి ఈ పట్టుకోటాలు ఏం వద్దు. నేను నీ మొగుడు నేను తెలియాలంటే నేను వచ్చి రాగానే అని ఇజిలేస్తా. నేను ఇలాంటి నమ్మను. నేనేం చెప్పాలి? ఇంకా అదే లాస్ట్ అండ్ ఫైనల్. వేరే ఏమి జరగదు. ఏం జరగదు, ఓన్లీ విజిల్ ఒకటే. విజిలేస్తా. అప్పుడు నేను నీ మొగుడిని అంతే ఫిక్స్ అయిపోయి ఉండు. మా ఆయన వస్తాడు, ఊదుతాడు. మా ఆయన వస్తే ఊదుతాడు, ఊదితే మా ఆయన వచ్చినట్టు. అంకల్ సారీ అంకల్. నీది కాదు రా, ఇటు రావే. వాడు కాదే నీ మొగుడు. నీకు ఫేస్ కనపడలేదంటే ఓకే. నిన్ను నన్ను ఎప్పుడన్నా ఎత్తుకొని ఎట్ట తిప్పావనే. వాడు హైట్ కి నా హైట్ కి తేడా తెలియట్లేదు. నాకు సంబంధం లేదండి. అసలు నిన్ను కాదు. అరే మీ వాళ్ళు కూడా పిలువురా. నువ్వు లేరా, పద్దాకలు దండం రండి రా. అంకుల్ నిజం తెలిసిపోయింది రండి. అంకుల్ లేరా, పిచ్చి పిచ్చిగా ఉందారా? ఎన్నిసార్లు చెప్పాను రా నా పిల్లం జోలికి వెళ్ళొద్దురా అని. ఖాళీ చేయండి, గంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది తెలియగానే. ఏది నా పిల్లం? ఏది? ఏమండి రాత్రి ఏసీ అలాగే ఉంచేశారు. నేను నానేసేవాడిని కదమ్మా, చేసేవాడిని. ఆయన కాదే నీ మొగుడు, నేనే నీ మొగుడిని. వాడు ఎవడో వచ్చి ఇలా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తారు? ఒక్క నిమిషం ఇటు పట్టుకో. ఎక్కువ ఉన్నాయా? ఆయన కాదు నీ మొగుడు. నువ్వు పొరపాటున వెనక్కి తిరిగి కిందకి వెళ్ళి నడితే సేమ్ నాలాగే ఉండేవాడు. నేను బయటకి తెచ్చుకోలేక నా సాగుకు వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నీ పుట్టింటికి వెళ్ళిపోదు కానీ. నాకు ఈ కాపురం వద్దు, నేను పుట్టింటికి వెళ్ళిపోతా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? మీరు కూడా ఫైనల్ లో ఉన్నారు. స్మార్ట్ ఇమాన్యుయల్ సార్ బాగుంది. ఏంటి ఫేస్ బ్లైండ్నెస్ థాట్ బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. వెరీ గుడ్, బాగుంది.
ఖుష్బు గారు. ఇస్మార్ట్ ఇమాన్యుయల్ చాలా స్మార్ట్ గా ఉంది మీ స్కిట్ ఈ రోజు. ఆ కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు. అండ్ రియాజ్ నిజంగానే మీరు అక్కడ ఆ డాన్స్ చేసినప్పుడు పడిపోయారు కదా, ఏదో దెబ్బ తగిలింది అనుకున్నా, అదే ఒక మూమెంట్ లాగా మీరు కంటిన్యూ చేసి మీ డాన్స్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ అన్ని చాలా బాగుంది. ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ వెల్. గుడ్ లక్. స్కోర్స్ ఖుష్బు గారు, కృష్ణ భగవాన్ గారు. సో ఇస్మార్ట్ ఇమాన్యుయల్ కి మన జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 19 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఎక్కడైనా ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడిని చూసుంటారు, కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడిని చూడబోతున్నారు. మరి అల్లుడు ఎవరో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ along with పటాస్ ప్రవీణ్ and టీ. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. ఎంట్రీ ఎలా ఉంది మేడం గారు? అదిరిపోలే. ఎంట్రీ అదిరిపోయింది, కొత్త సెట్ అదిరిపోయింది, కొత్త కాన్సెప్ట్ అదిరిపోయింది, మీ స్కిట్ లోకి కొత్త కంటెస్టెంట్ కూడా అదిరిపోయింది. కొత్త కంటెస్టెంట్ కొత్తగా వచ్చినట్టు ఉండు. కొత్త కంటెస్టెంట్ ఈ జబర్దస్త్ లో ఎప్పటి నుంచో పాతుకుపోయింది తెలుసా పవిత్ర? పాతుకుపోయింది కాబట్టి అమ్మ మొన్నటిదాకా ఎవరికే కనపడకంటా పోయింది. అసలు మీరు తోటి కూడా లేదా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటాను. నాకు దరిద్రం పట్టుకుని, నాకు శని పట్టుకుని ఇది తోటకోళ్ళు అయ్యింది అమ్మా. నాకు దరిద్రం పట్టుకుని ఇది నాకు తోటకోళ్ళు అయిందమ్మా. నేను కాదు. ఆపవే. అసలు తోటికోడలు అంటే ఏంటి? తోటికోడలు అంటే ఏంటి? అత్తతోటి, మామతోటి, మొగుడుతోటి మధ్యలో కలిసి గొడవలు పడుతూ ఉంటాం కదా, అందుకే మేము తోటికోళ్ళమయ్యాం. అయినా నువ్వు చీర కొనడానికి బయటికి వెళ్ళావు కదే, కొనకుండా తిరిగి వచ్చావేంటి? నల్ల పిల్లి ఎదురొచ్చింది. మరి ఏం జరిగింది? నల్ల పిల్లి లారీ గుద్ది చనిపోయింది. నీ ముఖం చూసే కానీ చచ్చిపోతే ఇంకేమవుద్దమ్మా? నువ్వేంటే మొన్న బావిలో కూర్చొని చదువుతున్నావు? అంటే మా సారు సబ్జెక్ట్ ని లోతుగా చదవమన్నాడే, అందుకే బావి లోతులోకి వెళ్ళి చదువుకుంటున్నాను. మై గాడ్. అయ్యో నా కూతురి ఎంత అమాయకురాలోనమ్మా. నీ కూతురు అమాయకురాలా? నా కూతురు ఇంకా అమాయకురాలే. నా కూతురికి అసలు మగజాతి అంటే ఎలా ఉంటుందో కూడా తెలదమ్మా. ఎప్పుడు చూడలేదమ్మా. చూసానమ్మా, మన సురేష్ గారితో థియేటర్ సినిమాకి వెళ్ళినప్పుడే చూసానమ్మా మొత్తం. ఏంటి నువ్వు నా సురేష్ గారితో సినిమాకి వెళ్ళావా? మరి నువ్వు మొన్న నా రమేష్ గారితో సినిమాకి వెళ్ళలేదా? అదేంటి రమేష్ గారు నిన్ను కూడా రమ్మన్నాడా? వాడు అంతేనే, థియేటర్ తీసుకెళ్తాడా? అట్లీస్ట్ పాప్కార్న్ కూడా కొండు అంటే. పాపకి సిగ్గు మొగలేస్తుంది. అయినా ఇంకా నయ్యం, అదృష్టం బాగుండి నీ కూతురుకు నీ పోలికలు రాలేదమ్మా. ఏంటే నువ్వు? ఏంటి నా పోలికి రాలేదంటున్నావు? నా కూతురు పెళ్లి చూపులు చూస్తున్నాను తెలుసా నేను నీకు. మరేంటి ఒక్కరు కూడా ఇంటికి రాలేదు సంబంధం చూసుకోవడానికి? పెట్టానమ్మా, నా ఫోటోలు పెట్టాను వాళ్ళకి. నీ ఫోటోలు ఎందుకు పెట్టావే? అంటే అమ్మాయి ఇంత అందంగా ఉందంటే కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది అని చెప్పి క్యూ కట్టరు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా అమ్మ నాకైతే సంబంధమే చూడనవసరం లేదు తెలుసా. నా కోసం ఒకడమున్నా పెళ్లి చేసుకుంటావా లేదా అని కోసుకున్నాడు. ఇంకెందుకు ఫోన్ వస్తుంది, ఆగండి మాట్లాడదాము. హలో అమ్మా, మన ఇంటికి బావ వస్తున్నాడంటే దుబాయ్ నుంచి. అల్లుడుగాడా? అల్లుడు వస్తున్నాడని చెప్పావు కదా, రాగానే ఎలాగైనా సరే నువ్వు మచ్చుకు చేసుకో, అర్థమవుతుందా? నీకే పడతలే నాన్న బంగారు కొండ. నాది గింత ఉన్నప్పుడు దుబాయ్ పోయింది, ఇప్పుడు ఇంత అయ్యేసరికి మొత్తమే మారిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, చెట్టు మారింది, స్ట్రిక్ట్ మారింది, ఇది అంతా ఎప్పుడు మారింది? ఒక సునామీ వచ్చినప్పుడు. ఏమన్నా కొట్టుకపోయినాయా? 4 కొట్టుకుపోయాయి, 6 ఉన్నారు. అవునా? మీరు కొట్టుకపోలే? నేను ఇండియాకి వచ్చింది ఎందుకంటే మేడం, ఇక్కడ నాకు 2 అత్తాలు ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడి 4 రోజులు ఉండి వాళ్ళని తీసుకెళ్దామని వచ్చా. ఇక్కడ మా అత్తలు ఎక్కడా ఉన్నాయి? 2 అత్తాలు ఉన్నాయి, 4 వచ్చినాయి. అత్తమ్మ నేను దుబాయ్ నుంచి వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చావా? గుర్తుపట్టింది. నేను చూడలేదు కదా మరి. అది కాదు, నాది దుబాయ్ నుంచి వచ్చింది. తెచ్చుకున్నావా కూడానే? నా లగేజ్ అంతా దుబాయ్ నుంచి వచ్చింది. అవునా? దుబాయ్ లో అందరూ అలాగే అంటారు, ఏముండదు. ఇట్లా మాట్లాడితే కాదే, నేను తెలుగునే. మీకు దుబాయ్ నుంచి వచ్చిన తెలవడానికి ఇట్లా మాట్లాడతాను. ఎలా మాట్లాడచ్చు కదా, ఇందా నుంచి ఎందుకు లేకుంటున్నావా?
బావతో మాట్లాడవే ఇల్లు చీకేసిన మామిడికాయ ఇంకా వాడు నువ్వు వాడితో నేను ఎందుకు మాట్లాడతా వెళ్ళి మాట్లాడవి చీ తూట్లు పట్టు డ్రాయర్ లో ఉన్నాడు వాడితో మాట్లాడడం ఏంటి చి అల్లుడు నువ్వు దుబాయ్ లో ఏం సంపాదించావేటి 100 కోట్లు సంపాదించా బావా తూట్లు అన్నావు నువ్వు కోట్లు అన్నావు అలానే ఉంటదిలే ఇంకేం సంపాదించావు బంక్ ఉంది బావా టెంక్ అన్నావు నువ్వు బంకన్ను నేను ఫ్రెష్ అప్ అయ్యేసా ఫ్రెష్ అప్ అయ్యి ఏం చేస్తావో నాకు వెళ్దాం అల్లుని ఎలాగనే సరే బుట్లో పడేసేసుకుని ఆస్తి మొత్తం నా పేరు మీద రాపిచ్చేయమ్మా నా తల్లు కాదు సరేనా ఏదో చెయ్యి ఎంత కష్టమైనా పర్లేదు కష్టపడి మీ బావన బుట్లో వేసి ఆస్తి మొత్తం రాపించుకోవాలి అర్థమవుతుందా బావ బయట పడుకున్నాడు కదా ఏదోలాగా తాడు పట్టుకొచ్చేసి ఆ కాలికి కట్టేసేసి లోపలికి లాగి అర్థమైందా లోపల లాగేసి నువ్వు అమ్మో బాబోయ్ అని అరిసే ఏదో జరిగిపోయింది అనుకుని అందరూ వచ్చేస్తారో పెళ్లి చేయించారు నీకు తెలియమమ్మ పద తాడు తెద్దాం ఐడియా సేమ్ చేద్దాము బావని తాడు పట్టుకుని లోపల లాగదాము నువ్వు గట్టిగా అరిచి నేను వెంటనే పెళ్లి చేసుకుంటాడు ఓకేనా హలో అల్లుడు నువ్వు ఇంకా రాలేదా అదే వీధి చివరు ఉన్నావా ఏమైంది అక్క అల్లుడు వీధి చివరు ఉన్నాడంట అక్క వీధి చివరు ఉన్నాడా మరి ఈడెవడా ఈ క్యాప్ తీను ఎవరు నువ్వు రమేష్ మా పిల్లల్ని ప్రశాంతంగా ఉండని వేటా నువ్వు మా నా పిల్లలు అందంగా ఉన్నారని చెప్పి వల్ల వేసుకొని ఆస్తి మొత్తం కొట్టేద్దనుకున్నావా నీకు ఆస్తి ఏడు నీకు కార్ బాగా చేసుకుంటానికి డబ్బులు లేవు నీకు నువ్వు ఇది నన్ను బ్లాక్ చేసింది అందుకనే ఈ గెటప్ లో వచ్చిన వాడు మరి దాంతో సినిమాకి వెళ్ళాను నేను బ్లాక్ చేసాను అందుకే దాంతో సినిమాకి వెళ్ళలేదా మరి నేను అందుకే బ్లాక్ చేసాను నా అల్లుడు వస్తున్నాడు నేను కూడా రమ్మను అల్లుడు కొంచెం వెనక్కి తిరిగాడు కానీ ముందుకు తిరిగితే చాలా అందంగా ఉంటాడు ఒకసారి నవ్వురా వాడు ముందుకు తిరిగే ఉన్నాడే అరే ఎక్స్క్యూజ్ మీ ఇద్దరు కూతురు నేను తీసుకొని వెళ్ళిపోతానా వాడిని మీరు చూసుకోండి రండి జర్రగండి కాకులమ్మ చక్కటేసుకొచ్చనండి కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ పటాస్ ప్రవీణ్ బాగుంది థాట్ బాగుంది అందరూ బాగా చేశారు మన శ్రీదేవి ఇద్దరు గొడవ పెట్టుకోవడం కానీ డైలాగ్ కానీ ఇక్కడ ఫ్లో కానీ అద్భుతంగా చేశారు వెరీ గుడ్ బాగుంది పటాస్ ప్రవీణ్ వెరీ నైస్ కాన్సెప్ట్ మీ పర్ఫార్మెన్స్ అన్ని చాలా బాగుంది ఆల్ ఆఫ్ యూ హావ్ డన్ వెల్ గుడ్ లక్ పటాస్ ప్రవీణ్ అండ్ కేవు కార్తిక్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు కృష్ణ భగవాన్ గారు సో కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 15 out of 20 సో స్టేజ్ పైన ఉన్నారు సరిపోదా శనివారం గ్యాలరీలో కూర్చొని ఉన్నారు సరదా శుక్రవారం అయితే మీ స్కోర్ వచ్చి 53 సరిపోదా శనివారం స్కోర్ వచ్చి 50 out of 60 అయితే మన ఈ వారం పర్ఫార్మర్స్ ఆఫ్ జబర్దస్త్ ఎపిసోడ్ గోస్ టు సరదా శుక్రవారం సరదా శుక్రవారానికి 5 మార్క్స్ మైనస్ 5 marks plus. The judges, please join us on the stage. సో అలా జరిగిందన్నమాట మన సరదా శుక్రవారం అండ్ సరిపోతా శనివారం మధ్య వార్. అయితే 53 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు మా సరదా శుక్రవారం. కంగ్రాచులేషన్స్, సరికొత్త జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్. Congratulations to Rocket Raghava and team, Moto Ram Prasad and team, and Non-Stop Nukaraju and Tagbodhu Ramesh team. Congratulations, 30,000 meedi. So, Sarda Shukruvaram, Meeru, mana Zabardast winners kabatti, ready to pose? Yes. Winning poster, please.
సో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా జరిగింది? నిజంగా మేము భయపడ్డాంలే అబ్బా, ఎందుకంటే మా 53 మార్క్స్ కంటే 2 మార్కులు ఎక్కువే వస్తానన్నాడు ఆయన. 4 మార్కులు తగ్గడం అంటే ఫస్ట్ ఓడిపోయావంటే నెక్స్ట్ గెలవడానికి నిదర్శనం రా. ఎలా అబ్బా ఇవన్నీ రాసి పెట్టుకుంటావా ఓడిపోయినప్పుడు చెప్పడానికి? ఎవ్రీ లాస్ బికమ్ ఎ విన్. ఏంటి ఎవ్రీ లాస్ బీకమ్ బీటెక్ అంటున్నాడు ఏదో. సరే అదే కదా, సింహం 10 అడుగులు వెనక్కి వేసిందంటే 100 అడుగులు ముందుకు ఆవిడ చెప్పింది సింహాల గురించి, మీ గురించి కాదు. అంటే మీరు 15 వచ్చింది మనకి. కానీ ఏ మాట కామాట 15 మార్కులు కొట్టి ప్రైజ్ మనీ గెలుచుకున్నారంటే అది మీ తర్వాతే సార్ ఎవరైనా. ఆల్రెడీ రాఘవ్ గారిని ప్రవీణ్ బీట్ చేశాడు తమ్ముడు. అవునా? మీ టీమ్ లో కూడా 15 ఉంది, అర్థమైందా? నాకన్నా 1 మార్క్ ఎక్కువ, 16. కార్తీక్ అన్న లేకపోయినా నేను 15 తెచ్చిన. ఆడుంటే అవి కూడా వచ్చేవి కాదు. నాకన్నా 1 పాయింట్. గురువు అన్నందుకు మా గురువు మాకే పెట్టాడు. రే నెక్స్ట్ మనం కొడుతున్నాం. మీరు డిసప్పాయింట్ అవ్వకండి, మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో 15 అమౌంట్ ఇటువైపు వెళ్ళొచ్చు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సరిపోదా శనివారం అన్నారు, సరిపోదని చెప్పారు వాళ్ళు. సార్ మీరు 15 మార్కులకి ఇన్ని మాట్లాడుతున్నారు చూడండి. మా 30 ఏళ్ళు పోయినందుకు కూడా కాదు, కానీ మీతో మాట్లాడుతున్నాను చూడు. 15 నా లక్కీ నెంబర్, అందుకే కావాలంటే ఇంకో 5 ఇస్తాం, ఇంకోసారి మాట మాట్లాడు. సరే సో జడ్జెస్, న్యూ ఫార్మాట్ జబర్దస్త్, మీకు ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే ఇద్దరు టీమ్స్ మధ్యలో ఒక పోటీ లాగా ఉంది. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ఈ ఎపిసోడ్ నుంచి ఏం తెలుస్తుందంటే ఎవ్రీబడి ఈస్ గోయిన్ టు గివ్ దేర్ బెస్ట్. ఎందుకంటే ఆ కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్ ఫీవర్ ఎప్పుడు వస్తే యు హావ్ టు గివ్ యువర్ బెస్ట్. కృష్ణ భగవాన్ గారు, ఎక్సైటింగ్ గా ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది. థ్రిల్లింగ్ గా ఉంది సార్. సరే సార్, అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారా? డెఫినెట్ గా. ఇదండి మన ఈ వారం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఎపిసోడ్. అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, Friday and Saturday. Until then, take care, bye bye. We all love you. Zabardast!